ఈ ప్రత్యేకమైన సమయంలో ఐసిసిఎఫ్ సహవాస నాయకులకి, అదేవిధంగా సహవాసంలో ఉన్నటువంటి దైవచరులకి, ఈరోజు జూమ్ మీటింగ్ లో మన గూగుల్ మీట్ లోకి వచ్చినటువంటి ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అన్ని విధాలలో గొప్ప చేయును గాక. ఈ ప్రత్యేకమైన సమయమున మనము పరిశుద్ధాత్మ శాస్త్రం అనే సబ్జెక్ట్ ని క్రమంగా థియాలజీ పద్ధతిలో మనము క్రమంగా నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే ఇప్పటి వరకు చాలా విషయాలు మనము నేర్చుకొని ఉన్నాం. ఇకపై మనము రాబోయే వారంలో 1వ తారీఖు అందరం కలుసుకోబోతున్నాం, ముఖాముఖిగా చూసుకోబోతున్నాం. అపోస్తలుడైన పౌలు రాస్తున్నట్లుగా మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని నేను ఎంతగానో ఆపేక్షిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆ రోజు మనము కలిసి సహవాసంలో గడుపుదాం, దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నాం. సహవాసానికి చాలా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ వచ్చి పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మ వరములను గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. అందరికీ తెలిసిన సత్యాలు కూడా ఉంటాయి ఇందులో. కాబట్టి అంతగా ఎక్కువగా నాస్టిగా ఏముండదు. త్వరగా మనము ముందుకు వెళ్ళొచ్చు. ఎక్కువ మందికి తెలిసిన విషయాలే కాబట్టి చాలా స్పీడ్గా నేర్చుకోవడానికి మనము ప్రయత్నించేద్దాం. ఇందులో నుండి పరిశుద్ధాత్మ వరములలో యాక్చువల్లీ వ్యక్తిగతంగా, అదేవిధంగా సంఘపరంగా, సేవపరంగా 3 విధాలుగా ఉపయోగపడేటువంటి వరములను పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తారన్నమాట. మీకు ఆల్రెడీ క్లోసా గురించి చెప్పాలనుకున్నాను నేను. అది ఈ కృపావరాలలోనే చెప్తాను నేను. నెక్స్ట్ వారాలలో ఒక వరము భాషలు కూడా ఉంటుంది కనుక దాన్ని మీకు స్పష్టంగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సో ఈ వారంలో కొన్ని నేర్చుకుంటాం, మిగతాదంతా వచ్చే వారానికి మనము వదిలిపెట్టుకుంటున్నాం. అంటే మన గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చేటువంటి శనివారంలో మనం నేర్చుకుందాం. ఈ వరాల గురించి ఆలోచిస్తే మొదటి పాయింట్ చూడండి, ఏం రాయబడ్డదంటే పరిశుద్ధాత్మ యొక్క విడుదల విశ్వాసులలో రకరకాల ఆత్మవరాల ద్వారా ప్రకటితం అవుతుంది అని చెప్పబడ్డది. విశ్వాసుల జీవితాల్లో వేరు వరాల రూపకంగా పరిశుద్ధాత్మ దేవుడు తన ఉనికిని ప్రకటిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయినను అందరి ప్రయోజనం వ్యూహానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రధాని యొక్క ప్రయోజనం కొరకై ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇక్కడ మిమ్మల్ని కాస్త ఆపి దీన్ని కొంచెం వివరించాలని ఇష్టపడుతున్నాను. ఇది పరిశుద్ధాత్మ నుండి పొందుకునేటువంటి ఒక వరం. పాత నిబంధనలో ఇది ఆల్రెడీ ప్రకటితమైనది. మీకు 3 విధాల రెవల్యూషన్స్ మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, దేవుడు 14 రకాలుగా మాట్లాడతాడని మనం చెప్పుకుంటాం కదా. అందరు దైవజనులు ఉన్నారు, చాలా మంది తెలుసు. దేవుడు 14 రకాలుగా మనతో, ప్రజలతో దేవుడు మాట్లాడతాడు. అందులో ప్రాముఖ్యమైనది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. తర్వాత కళ, దర్శనము, తర్వాత సర్కమ్స్టాన్స్, సిచ్యువేషన్స్ నుండి, గుర్తుల ద్వారా, ఊరిము ద్వారా, తుమ్మిము ద్వారా, స్వరము ద్వారా, మౌనంగా, శ్రమల ద్వారా, ఇలా చూసుకుంటూ పోతే ఒక 14 రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. చాలా మందికి తెలిసిన విషయాలు ఇవన్నీ, కొత్త విషయాలు ఏం కాదు. ఒక 14 రకాలుగా అంటే క్రమంగా ఇన్ని ఉంటాయి అని కొందరికి తెలియకపోవచ్చు, కానీ అక్కడక్కడ అన్ని వినేవి, కొత్తవి ఏం కావు. 14 రకాలుగా దేవుడు మాట్లాడతాడు. అందులో
ముఖ్యంగా దేవుడు భక్తులకు ఇచ్చేటువంటి మా సేవ తొలి దినాల్లో ఈ ఈ అద్భుతాన్ని మేము నేర్చుకోవడం. దేవుడు విశ్వాసి యొక్క ప్రయోజనముకు ప్రత్యక్షత అనే వారిని వాడం. ప్రత్యక్షత దీంట్లో 3 విధాల దేవుని యొక్క రెవల్యూషన్ కనబడుతుంది. నెంబర్ 1, దేవుడు వ్యక్తులతో కళ ద్వారా మాట్లాడతాడు. 3 ప్రత్యక్షతలు చెప్తున్నాయి. కళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. రెండవది దర్శనము ద్వారా దేవుడు మాట్లాడతాడు. మూడవది ప్రత్యక్షత ద్వారా దేవుడు మాట్లాడతాడు. అయ్యా, ఈ 3 ఆంతర్యం వ్యత్యాసం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 kinds? ఈ 3 యొక్క వ్యత్యాసం ఏంటి? మీరు చూస్తే ఈ కళ లేక స్వప్నం అనేది మనము సబ్ కాన్షియస్ లో ఉన్నప్పుడు వస్తుంది. అంటే మనకి నిద్రపోయాం, మనం చనిపోలేదు, నిద్రపోయాము, ఏం జరుగుతుందో మనకు తెలియదు. కొన్నిసార్లు వచ్చిన కళ గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. కొన్నిసార్లు ఆ కళ నైట్ మేర్ అయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ కళ దేవుడు ఏదో ఒక విషయాన్ని మీకు సూచనగా తెలియచేసేటువంటిది అయి ఉండొచ్చు, లేక నిన్ను జాగ్రత్త పరచడానికి, సర్చ్ చేయడానికి. ఇలా అంటే కళ భయపెట్టేది అయి ఉండాలి, నైట్ మేర్. కళ సూచన అయి ఉండాలి. కళ మీకు ఏమంటారు, పనిపాట్ల వల్ల, విస్తారమైన పనిపాట్ల వల్ల స్వప్నము పుట్టును అని సామెతల గ్రంథంలో వేయబడ్డట్టుగా పొదంతా మనం ఉదయకాలం వెళ్ళాం, పొలంలో పనిచేసాం, రాత్రంతా నీకు కల్లో కలుపు మొక్కలు కనబడుతూ ఉంటాయి, గ్రీనరీ కనబడతా ఉంటాయి, పొలాలు కనబడతా ఉంటాయి, పంట చేనులు కనబడతా ఉంటాయి, వ్యవసాయ భూములు కనబడతా ఉంటాయి, నాగళ్ళు లేక ట్రాక్టర్లు, ఆ సంబంధిత పని సామాగ్రిలు అన్ని కనబడతా ఉంటాయి. ఉదయం అంతా నువ్వు వంట చేసుకుంటూ బిర్యానీలు అని అదనం చేస్తావు, రాత్రి నీకు మొత్తం ఏదో మండికి వెళ్ళి మంచి భోజనం తింటున్నట్టుగా ఆ ఫుడ్ కనబడ్డది, మొత్తం భోజనానికి సంబంధించింది కనబడ్డది. ఓ రోజు నువ్వు సభకి వెళ్ళావు, రోజంతా పాటలు, ఆరాధన అవే చూసావు, నువ్వంతా చేసావు కనుక నీ మైండ్ అంతా మొత్తం దాంతో నిండిపోయింది. ఆ రాత్రంతా అలాంటి కళ రావచ్చు. సో ఇది విస్తారమైన పనిపాట్ల వల్ల పుట్టేటువంటి స్వప్నములు. అంటే కళలు కలుగుతాయి. రెండవది దర్శనం. దర్శనం అనేది దేవుడు నీకు ప్రత్యేకంగా నీకు ఇస్తున్నటువంటి, అది నువ్వు పడుకున్న సమయంలో కావచ్చు, నిద్రిస్తున్న సమయంలో కావచ్చు, లేదా మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో కావచ్చు, లేదా నువ్వు ప్రత్యేకంగా ప్రార్థనలో గడుపుతూ లేక భక్తిలో గడుపుతున్నప్పుడు నీకు కలిగినటువంటిది కావచ్చు. దర్శనం ఇట్ ఈస్ అన్లైక్ విత్ డ్రీమ్. కళలకు కొంచెము వ్యత్యాసంగా ఉంటుంది దర్శనం. కళలో నేను చెప్పినట్లుగా నువ్వు అపస్మారక స్థితిలో ఉంటావు, కొన్నిసార్లు మర్చిపోతావు కొన్ని కళలు నీకు గుర్తుండవు. దర్శనం అట్లుండదు. దర్శనం కొంచెం స్పష్టంగా ఉంటుంది. ఇక 3rd కేటగిరీ వచ్చి ప్రత్యక్షత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షత మేము తొలి దినాల్లో, మేము నమ్ముకున్న దినాల్లో ఈ ప్రత్యక్షత గురించి చాలా చాలా పరిశుద్ధాత్మను పొందుకొని, కృపావరాలు పొందుకుంటూనే సేవ చేస్తున్న దినములలో ప్రత్యేకంగా ప్రత్యక్షతలు కలుగుతా ఉన్నాయి. ఈ ప్రత్యక్షతలో వాక్య ప్రత్యక్షత లేకుంటే సూచన ప్రత్యక్షత ఇలా కలుగుతూ ఉన్నాయి. మీరు నమ్ముతారో లేదో మాకు తెలియదు, కానీ ఇప్పటికి కూడా నాకు కొన్నిసార్లు అలా కలుగుతుంటది. బట్ ఎవరి అభిప్రాయం, ఎవరి టీచింగ్ వారిది కనుక ఇప్పటికి ఇంత పెద్ద బైబిల్ కాలేజీలో టీచర్స్ అయ్యి థియాలజీ తెలిసి, అసలు థియాలజీ బాగా తెలిస్తే కూడా ప్రాబ్లం. థియాలజీ బాగా తెలిస్తే అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి రకంగా కూడా మాట్లాడతారు అనమాట. ఎందుకంటే అంత డెప్త్ గా అన్ని సబ్జెక్ట్ నేర్చుకుంటారు.
ఆల్మోస్ట్ భారతదేశంలోనూ ఇతర దేశాల్లో ఉండేటువంటి 7 మతాల గురించి నేర్చుకుంటాం. 7 మతాల సారాంశం తెలిసిన తర్వాత అనిపిస్తుంది కొన్నిసార్లు అవి సమానంగానే ఉన్నట్టు అనిపిస్తా ఉంది అన్నమాట. అందుకే కొన్ని లిబరలిజం వచ్చేసి అంతగా పెద్దగా థియాలజీ లిబరలిజం లో పడిపోయి అంతగా పచ్చేరు. కానీ మా అనుభవాలు కొంచెం వ్యత్యాసంగా ఉండేవి. ఎంత స్టడీ చేసినా థియాలజీలో ఎంత డెవలప్కి వెళ్ళినా చిన్ననాడు పడ్డటువంటి ఆ పునాది ఇప్పటికీ మమ్మల్ని వదిలిపెట్టలేదు. అది ప్రత్యక్షత అనేటువంటి. ఆ ప్రత్యక్షత అనేది ఎలా కలిగేదంటే మాకు ఉదాహరణకి నేను నా సేవ పిలుపొచ్చిన దినములలోనైతే నేను అలా బైక్ మీద వెళ్తూ ఉంటే నాకు అక్షరాల ఆకాశంలో అదే విధంగా రోడ్డు మీద లేక దేవుడు చూపిస్తున్నాడా, లేక నాదో భ్రమణ, నేను ఏదన్నా వేరే వాళ్ళకంటే వ్యత్యాసంగా ఆడుతుందా, ఇలా అనిపించేట్టుగా. కొన్నిసార్లు కొందరు వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తుల మీద అనేకమైన రూపాలు కనబడతాయి. వారి యొక్క గుణ లక్షణాలను బట్టి రవి హృదయం అనేటువంటి ఒక పుస్తకం ఉంటది కదా, ఆ రవి హృదయం అనేటువంటి పుస్తకంలో కొన్ని బొమ్మలు తీసి హృదయంలో ఉండేటువంటి చెడు అలవాట్లన్నిటినీ జంతువులతో పోలిస్తే కొన్ని జంతువులను చూపిస్తూ ఉంటారు. అప్పటికి నాకు కంప్లైంట్ అంటే ఆ బుక్లెట్ తెలియదు. ఇష్టంలో అమ్ముకున్నాం అంతే. ఒక చర్చ్కి వెళ్తున్నాం, సేవ చేస్తున్నాం, సువార్తలో ఉన్నాం, చదువుకుంటున్నాం. ఒక పక్కన చదువు, సువార్త, సేవ, భక్తి చేయడం అంతే. మాకు తెలిసింది ఆ రోజుల్లో ఒక 30 రూపాయలు పెడితే బైబిల్ వచ్చింది. ఆ 30 రూపాయల బైబిల్ అది కూడా ప్రార్థన చేసుకుంటూ పోవడం అంతే. పాటలు పాడేమన్నా పాటలు 4 పాటలు తెలుస్తాయి. నిర్వహించే వాళ్ళే ఏదైనా సాంగ్స్ బుక్ కానీ లేదా సాంగ్స్ పాంప్లెంట్ లాగా ఉండేటువంటి పేపర్ కానీ ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆ సభలకు వెళ్ళామనంటే ఆ సాంగ్స్ చేతికొచ్చేవి. అలా ఎన్ని సభలు తిరిగామో అన్ని పేపర్స్ అన్ని బుక్స్ చేతిలో ఉండేవి. పాటలు పాడడానికి పేపర్లు లేక బుక్స్. తర్వాత పక్కన వచ్చి అలా ఆ రోజుల్లో క్యాసెట్లు, సీడీలు ఇవన్నీ కూడా బాగుండేవి. సో మాకు ఇంతకు తప్ప ఓ బైబిల్ కాలేజ్ అని ఒక క్రమమైన స్టడీ అని ఇవేం తెలియని రోజుల్లో. సో నేను ట్రాక్ చేయడానికి చెప్పట్లేదు, కానీ మా అనుభవం ఇక్కడ అవసరం పడింది. ఈ ప్రత్యక్షత అనేది అలా కలుగుతూ, ఉదాహరణకి ఒక ప్రార్థన చేసామనుకో, మరి గర్వం బాగుంది అనుకోండి, గర్వ సంబంధితమైనటువంటి జంతువులు కనబడుతున్నాం. ఒక వ్యక్తికి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు మాకు వాక్యం తెలియదు. మీరు బుద్ధి జ్ఞానం లేని కుటుంబం వల్ల గాడిద వల్ల ఉండకూడదు అని చెప్పిన వాక్యం మాకు తెలియదు, కానీ కంచర గాడిద మాకు కనబడేది. అంటే ప్రత్యక్షత ద్వారా మాకు తెలియని వచనాలని. ఒక్కొక్కసారి మళ్ళీ ట్రాలీ చేసిన తర్వాత మేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ చూస్తే మాకు ఆ రెఫరెన్స్ కనబడేది. మేము వెళ్ళి ఆ రెఫరెన్స్ ఓపెన్ చేసి చూస్తే కరెక్ట్ గా మాకు కనబడ్డటువంటి ఆ వ్యక్తి గుణము, తర్వాత కనబడ్డటువంటి ఆ యొక్క వచనము, తర్వాత ఆ జంతువు రూపము, అన్ని 3 టాలీ అయ్యాయి. మీరు ఇది ఎగ్జాజరేషన్ అనుకోండి, అబద్ధం అనుకోండి, నిజం అనుకోండి, ఇది మా అనుభవం. అంతే. అనుభవం కదా, సాక్ష్యమే. అది ఒకప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు అప్పుడప్పుడు జరుగుతాయి, కానీ ఎక్కువ వయసులో చాలా అన్నమాట. ఇవేంటి అని చూస్తే నాకు మాత్రమే కాకుండా మేము ఆ రోజులలో ఒక 30 నుండి 60 మంది సేవకులము ఒక ఐపీసీ దాంట్లో ఉండి ఒక ఇండిపెండెంట్ సహవాసంలోకి బయటకు వస్తున్న రోజులలో, ఆ రోజులలో ఈ ఉద్యమాన్ని మేము చూడగలిగాం. ఆ తర్వాతే మాకు వాక్య ఆ టేస్ట్ పెరిగి బైబిల్ కాలేజీలకు వెళ్ళాలి, ఇంకా చదువుకోవాలి, ఎక్కువ స్టడీ తెలియాలి, ఎక్కువ వాక్యం తెలియాలి, ఎక్కువ లోతైన విషయాలు తెలియాలి. ఇలా నేర్చుకుని ఊరికే మనం ఏదో తెలియగానే 4 కళ్ళు మూసుకొని కనబడగానే ఈ వాక్యాలు ఇదే సత్యం అనుకొని బోధిస్తే అది తప్పుడు బోధ అవుతుంది. మనకు వాక్యం గ్రిప్ లేకుండా బోధిస్తే
అది సరి అయింది కాదు అని చెప్పి అప్పుడు మళ్ళీ మేము స్టడీస్ కొరకు పోయాం తప్ప అంతకంటే ముందే ఈ అద్భుతాలన్నిటి మేము చూడగలిగాం. వాటికి ఆ రోజులలో మా ఆత్మీయ నాయకులు పెట్టిన పేరు ఏంటంటే ప్రత్యక్షత. ప్రత్యక్షత. నువ్వు చూస్తూనే ఉన్నావు, నువ్వు మెలకు ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నావు, నువ్వు ఒకరికొరకు ప్రార్థన చేస్తున్నావు, లేక ఒకరింటికి వెళ్ళావు, వారింట్లో అడుగు పెట్టావు. ఆ ఇంట్లో ఎలా అంటే పేతురు మాట్లాడుతూ ఉండగానే గారడి సీమోను హృదయము దేవునికి విరోధంగా ఉన్నట్టుగా కనబడినట్లు, ఆ యొక్క ఒక కుప్ర అనేటువంటి ద్వీపంలోకి వెళ్ళినప్పుడు పౌలుకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క గుణ లక్షణాలు కనబడినట్లుగా, పేతురుకి అననీయ సప్పీరాలు చేసిన మోసము స్పష్టంగా కనబడ్డట్లుగా, ఈ ఒకరు నన్ను పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, ఆ ప్రదేశంకి వెళ్ళి నేను సువార్త చెయ్యాలి అనేది కనబడినట్లుగా, ప్రార్థిస్తుండగానే ఆత్మవశులై ఉండగానే, మనం వారింట్లో అడుగు పెట్టగానే, వారిని చూస్తూ ఉండగానే, లేదా వారింటికి పోవడానికి ముందు, ఇలా ఇవన్నీ కూడా ఆనాడు ఆది అపోస్తలుల కార్యంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా మా జీవితాల్లో ఎన్నో చూసాం. కొన్ని ఏరియాలకైతే మేము సువార్తకు వెళ్ళినప్పుడు కొందరికి ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని సువార్త చేయనీయకపోతే మేము గుర్తు చెప్పేవాళ్ళం. మేమేమని చెప్పేవాళ్ళం అంటే, అయ్యా మేము ఇంట్లో ఉండి ఈ రోజు 5-6 గంటలు ప్రార్థనలు గడిపాం, ప్రార్థనలు గడిపితే మాకు తెలియని ఊరైనటువంటి ఊరు పేరు దేవుడు చూపించాడు, ఈ ఊరిలో ఉన్నటువంటి పలానా ఇల్లు దేవుడు చూపించాడు, ఆ ఇంటి పక్కన పలానా బోరు ఉన్నది, ఆ బోరు నుండి మేము రైట్ సైడ్ తిరిగితే ఒక హాల్లో ఒక వ్యక్తి పడక మీద పడుకున్నాడు, అతని పేరు రామటెంకి రాజయ్య, అతని కొరకు ప్రార్థన చేయమని దేవుడు మాతో చెప్పాడు, అతను అనారోగ్యంగా ఉన్నాడని చెప్పాడు. మీరెవరు నక్సలైట్సా, మీరు గవర్నమెంట్ వల్ల పోలీసు వల్ల ఎందుకు వచ్చారు, మత ప్రచారం ఏం చేస్తున్నారు, ఇవన్నీ ప్రశ్నలన్నీ ఆగిపోయేవి. అక్కడి వరకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినటువంటి వారు మాకు కలిగిన దర్శనాన్ని, ఆ ప్రత్యక్షతను మేము చెప్పగానే, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు మాకు బయలుపరిచాడు, అందుకు మీ ఇంటికి వచ్చాం, మీ ఇంటికి మేలు చేయబోతున్నాం చెప్పగానే వెంటనే ఆ పడకలో ఉన్న వ్యక్తి, అయ్యా ఆ పేరు నాదే, ఆ వ్యక్తి నేనే, ఈ ఇల్లు అదే, మాకు ప్రార్థన చేయండి అంటే అనేవాడు. వెంటనే మేము ప్రార్థన చేసేవాళ్ళం, 5-6 వెళ్ళే వాళ్ళం. వెంటనే అద్భుతం జరిగింది. మా తొలి దినాల్లో కనీసం ఒక 10-15 సంఘాలని మేము అలా కట్టుకుంటూ వచ్చాం. దేవుడు నడిపించాడు, మేము కట్టుకుంటూ వచ్చాం. ఇప్పటికి కూడా దేవుని మీద ఆధారపడి చేయడమే. అంటే ప్రత్యక్షత అనేది ఉంటుంది, అది కృపావరాల్లో భాగం. మరోసారి 7వ వచనం చదవండి, 12వ వచనం. నేను ఎందుకు డెప్త్ గా తీసుకుని చెప్పాను అనుభవాలంటే, ఆ వచనములో ఆ భాగం అందరూ ఆ 9 వాటికి వెళ్ళిపోతారు, అంతేకా వెళ్ళిపోయి వాటి గురించి ఆలోచిస్తారే తప్ప ఈ ప్రత్యక్షత దగ్గర ఆగరు. అందుకు మనము సేవకులుగా ఉన్నాం. ఇక్కడ చాలా మంది విశ్వాసులు కూడా ఉన్నారు, ఇందులో చాలా మంది నేర్చుకుంటున్న వారు ఉన్నారు. అందరికి ఆ విషయం అర్థం కావాలి, ఆ సత్యం తెలియాలి. మరోసారి చదవండి 12వ అధ్యాయం 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చూడండి, అయినను ప్రతి వాడి ప్రయోజనము కొరకై ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇక్కడ నుండి దాటినాక అప్పుడు నువ్వు 9 వారాల కొరకు పోవాలి. ఇక్కడ ఆగాలి కనీసం, ఇక్కడ కొంచెం ఆగి నేర్చుకోవాలి. ఇది మన అనుభవాల్లో చూపించుకోగలగాలి. ఈ ప్రత్యక్షత అనేది ఉందని గుర్తించగలగాలి. ఈ ప్రత్యక్షత ఉందనే సత్యం మనకు అర్థం కాకపోతే వరాల సత్యం మనకు అర్థం కాదు. డ్యామ్ షూర్ చెప్తున్నా, అది నా అనుభవం. నేను అలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. ఇలా దర్శనాలు కలిగినటువంటి దైవజనులు అన్ని సహవాసాల్లో ఉన్నారు. ఆత్మ ప్రత్యక్షత అందరి ప్రయోజనాల కొరకు ఇవ్వబడ్డటువంటి ఆత్మ ప్రత్యక్షత కలిగిన దైవజనులు అన్ని సంస్థలలో ఉన్నారు. మీరు నమ్మండి, ఏ మిషనరీ స్టోరీ చదివినా, ఏ సంస్థ స్టార్ట్ అయినా ఏదో ఒక మిషనరీ ఒక దర్శనంతో ఒక సంస్థ స్టార్ట్ చేశాడు. అది మన ఏరియాలో మనం చెప్పుకున్నటువంటి పరిశుద్ధాత్మ నమ్మే సంస్థలు కావచ్చు, నమ్మని సంస్థలు కావచ్చు, వాళ్ళలో ఏదో ఒక ప్రత్యక్ష అనుభవం మనకు కనబడింది. ఆ అనుభవం ద్వారానే
సేవ ముందుకు సాగింది. వారందరూ ఒక పాయింట్ని పట్టుకొని వాక్యంలో ఒక్క పాయింట్ని పట్టుకొని వాళ్ళు ఒక సంస్థగా స్టార్ట్ అయి ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఆ రెవల్యూషన్ రావడానికి, లేదా ఆ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి, లేదా ఆ సంస్కారాన్ని స్టార్ట్ చేయడానికి, సంస్కారోద్యమాన్ని స్టార్ట్ చేయడానికి, అది పైన ఉన్నటువంటి ఈస్టర్న్ చర్చెస్ కావచ్చు, ఈస్టర్న్ చర్చెస్ నుండి ముక్కలైపోయినటువంటి క్యాథలిక్స్ కావచ్చు, క్యాథలిక్ నుండి ముక్కలైపోయినటువంటి ప్రొటెస్టెంట్లు కావచ్చు, ప్రొటెస్టెంట్ల నుండి ముక్కలైపోయినటువంటి భక్తి మూవ్మెంట్ కావచ్చు, భక్తి మూవ్మెంట్ నుండి ముక్కలైపోయినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి పెంతెకోస్తు మూవ్మెంట్ కావచ్చు, అందులో నుండి ముక్కలైపోయినటువంటి ఇండిపెండెంట్ చర్చెస్ కావచ్చు, అందులో నుండి ముక్కలైపోయినటువంటి ఇప్పుడు కోట్ల కొలది సంస్థలు కావచ్చు. ప్రతిదీ ఫ్రాగ్మెంటైడ్ అయినటువంటి ప్రతిది కూడా ప్రత్యక్షత, ఏదో ఒక ప్రత్యక్షత వాళ్ళని తాకింది. దాని మీద ఆగారు. ఈ ముక్కలని బెస్ట్ అంటారా అంటే బెస్టా నష్టా కాదు. కొన్నిసార్లు పౌలు బర్నబాలను దేవుడు విడగొట్టి వాడుకున్నాడు. కొన్నిసార్లు భక్తులను పెంతెకోస్తు దినాన కలిపి వాడుకున్నాడు. ఆయన కలిపినా ఆయన మహిమ కొరకు కలిపి సేవ విస్తరణ కొరకు కలుపుతాడు. విడగొట్టినా ఇస్తాడు. సంస్థలుగా విడిపోయినా విస్తరించడానికే, కలిసినా విస్తరించడానికి. ఈ ఫార్ములా చెప్తే మీకు షాక్ అవ్వచ్చు, కానీ ఇది నిజం. ఫార్ములా ఏంటి? ఏది చేసినా దేవుడు తన ప్రత్యక్షతతో చేసిందనంటే ఆయనకు ఒక తన మహిమ కొరకు చేసే ఒక కార్యం ఉంది. అదేంటంటే సువార్త విస్తరించాలి. సువార్త నువ్వు కలిసి ఉండి సువార్త ఆగుతుందనంటే విడగొడతాడు. నువ్వు విడిపోయి సువార్త ఆగుతుందంటే కలుపుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. దీనికి నేను అన్ని 100 ఉదాహరణలు చెప్తాను, లేదా మీకే మైండ్లోకి గుర్తొచ్చుంటాయి. టైం లేదు కనుక చెప్తలేను నేను. వినండి జాగ్రత్తగా. ఈ డైలాగ్ని మీరు మర్చిపోకండి. అంతకాల్సిన డైరీలలో రాసుకోండి. మీరు రాసుకుంటున్న డైరీలలో రాసుకోండి. కలిసి మీరు సేవకులు అందరూ కలిసి ఉన్నారు. వావ్, చాలా బాగా కలిసి ఉన్నారు. కానీ మీరు కలిసి ఉండడానికి ఏం ప్రయోజనం లేదు. సేవ విస్తరించట్లేదు, స్వార్థ విస్తరించట్లేదు. దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని విడగొట్టి విస్తరింపజేస్తాడు సేవని. కొన్నిసార్లు మీరు విడిపోయారు. ఆయనది నీకు నచ్చట్లా, నీది ఆయనకు నచ్చట్లా, ఒకరిదొకరు నచ్చట్లేదు, ఒకరిదొకరు ప్రోత్సహించుకుంటున్నారు. కానీ ఆయన చెప్పింది నీకు ఓవర్ అనిపిస్తుంది, నువ్వు చెప్పింది ఆయనకు ఓవర్ అనిపిస్తుంది. అసలు నాకు చెప్పడానికి అవకాశం లేదని అందరికీ ఎదిగిన తర్వాత మాకు చెప్పే అవకాశం, మేము టీచింగ్ చేసే అవకాశం, మేము బోధించే అవకాశం, మేము ప్రసంగం చేసే అవకాశం, మేము పాడే అవకాశం, మేము అన్ని చేసే అవకాశం, మేము లీడింగ్ చేసే అవకాశం, మేము ఒక రోజున ప్రెసిడెంట్ గా ఉండద్దా, మేము ఒక రోజున సెక్రటరీగా ఉండద్దా, మేము ఒక్కసారి నాయకులుగా ఉండద్దు అనేటువంటి ఆ స్వభావాలు పెరుగుతూనే ఉంటాయి. అధ్యక్ష పదవిని ఆశించుట దొడ్డ పైన ఆశించడమే, తప్పేం కాదు. బట్ అదేం చేస్తుందనంటే ఈ వారి మధ్య కలిసి ఉన్నట్టే ఉంటారు, కానీ ఇబ్బందులు పెడతా ఉంటారు. స్వార్థ విస్తరించదు, విడగొడతారు దేవుడు. కానీ దూరంగా ఉన్నారు, మైండ్ అంతా ఎక్కడ ఉంది, వేరైపోయారు, స్వార్థ జరగట్లేదు, కలిపేస్తాడు దేవుడు. మరణం అంతే, కలిపేస్తాడు దేవుడు. అంత ప్రత్యక్షత ద్వారా దేవుడు. కాబట్టి ప్రియులారా, ప్రయోజనం కొరకు ఇవ్వబడే ప్రత్యక్షతను కలిగి సేవలో ముందుకు సాగాలి. అర్థమైంది కదా ఇంతవరకు? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెంబర్ 2. అందులో నెంబర్ 2 మన యొక్క ఎలా వచ్చిన మరి రెండో పాయింట్ చెప్పండి అమ్మా. స్క్రీన్ మీద ఉంది కదా రెండో పాయింట్. ఒకసారి 1 కొరింథీ 12:7 అండి, 14:26. ఓకే, అక్కడ చదువుదాం. రైట్, రెండో పాయింట్ చదవమ్మా, నాకు కనబడట్లేదు అది. ఆత్మవరములు సంఘ స్థాపనకు మరియు శుద్ధీకరణకు ఉపయుక్తములు. రెండవది వచ్చి, మొదటిదేమో ప్రత్యక్షత, రెండవది శుద్ధీకరణ, సంఘ స్థాపనకి ఉపయుక్తములు. ఒకసారి చదవండి మా రిఫరెన్స్ చదవండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. సమస్తము
క్షేమాభివృద్ధి కొరకై. ఇంతకుముందు నేను చెప్తాను, ఆ సాక్ష్యం చెప్పాను కదా, సమస్తము సువార్త కొరకు, పరిచర్య కొరకు, సేవ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ స్థాపన కొరకు జరుగుతుంది. కృపావరాలు సంఘము, నీకు, సమాజానికి, వ్యక్తిగతంగా కూడా ప్రయోజనం కొరకు ఇవ్వబడ్డప్పటికీ సంఘ స్థాపనే ముఖ్య ధ్యేయంగా ఇవ్వబడ్డది. నువ్వు డబ్బులు సంపాదించుకొని నువ్వు గొప్పోడు అయిపోయి నువ్వు ఇవ్వబడ్డటువంటి వరాలని నీ కొరకు వాడుకోవడానికి కాదు. అందులో భాగంగా నీకు మిగతావన్నీ యాడ్ అవుతాయి. అయితే నష్టాలు యాడ్ అవుతాయి, లేదా కష్టాలు యాడ్ అవుతాయి, కొందరికి లాభాలు యాడ్ అవుతాయి. అన్ని లాభాలు యాడ్ అవుతాయి అని చెప్పి నమ్మడం తప్పుకోదా. దైవ చిత్తంలో నువ్వు కష్టపడాలి, ఇబ్బంది పాలవ్వాలి, పేదరికంలోనే ఉండాలి, అంతే అంతే. అది దాన్ని బట్టి బ్యారేజ్ వేసి ఇతడు సక్సెస్ఫుల్ సేవకుడు కాదు, ఆశీర్వాదం లేదు అట్లా అనుకోరాదు. ఆత్మీయ ఆశీర్వాదం ఉంటుంది. జరగాల్సింది ఏంటిది? సువార్త పరిచర్య జరగాలి, సంఘ క్షేమం జరగాలి, సంఘ అభివృద్ధి జరగాలి. అది సంఘ క్షేమం కొరకు, క్షేమాభివృద్ధి కొరకై, పరిచర్య క్షేమాభివృద్ధి కొరకై, విస్తరించడం కొరకై ఆ యొక్క పరిచర్య ధర్మము జరగడానికి దేవుడు వరాలని మనకు ఇస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. మూడవది చూద్దాం. ఆత్మవరములు కృపావరములు వేరు వేరుగా ఉన్నది. దేవునికి మహిమ. ఇప్పుడు మూడవ సత్యం ఏంటంటే, మొదటిదేమో ప్రత్యక్షత, రెండవదేమో క్షేమాభివృద్ధి, మూడవదేమో మనకి ఇవ్వబడ్డ వాటిలో ఇవ్వబడ్డవి డిఫరెన్స్ ఒక్కొక్కటి. చూడండి, అక్కడ రాయబడ్డటువంటి వచనం చెప్పరా? రోమా 12:6-8 అండి, ఎఫెసీ 4:11 అండి. 12:6 నేను అవి చాలా మంది నిర్లక్ష్యం చేస్తా ఉంటారు. వీటిని వరాల అన్నమాట చాలా మంది. చదవండి. మన ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకంగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరెవ్వరూ కృపావరములు కలిగిన వారై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగించవలెను. ఇంకా ఎఫెసీ చదవాలండి. ఇది చదివిన తర్వాత దీని తర్వాత అక్కడికి వెళ్దాక ఇక్కడ ఒక మాట చూస్తాం మనం. కృపావరాల్లో చాలా మందికి ఏ వరాలను చూసుకుంటారు? అక్కడ కొరింథీ పత్రికలో ఉండేటువంటి 9 వరాలు చూసుకుంటారు. మరి వీటిని ఏం పేరు రాస్తారు? ఇక్కడ కూడా ఏమని రాయబడినది? కృపావరాలు అని రాయబడినది. అంటే కృపావరాలు కేవలం కొరింథీ పత్రికలో ఉన్నటువంటి 9 వరాలు మాత్రమే కాదు. గుర్తుపెట్టుకోవాలి. చాలా క్లియర్గా చెప్తున్నాను, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. మీరు అనుకుంటున్నట్టుగా వాక్యం ఇక్కడ కొంచెము అక్కడ కొంచెము రాయబడి ఉంటుంది, చెదిరి ఉంటుంది అంతే. వాటన్నిటిని కూర్చోడము పరిశుద్ధాత్మని పని, అలా కూర్చి నేర్పియడం పరిశుద్ధాత్మని పని. మీరు అనుకున్నట్టుగా అక్కడ ఒక కాడ లిస్టు రాయబడింది కనుక అవే ఇక ఆ వరాలే ఉండాలి అన్నట్టు కాదు. ఆ వరాలలో ఇప్పుడు చదువుకుంటూ పోయినటువంటి అన్ని వరాలు ఉన్నాయా? సరే, ప్రవచనం అయితే అని రాయబడినది. ప్రవచనం అయితే అనే మాట ప్రవచనం అక్కడ ఉంది. కానీ తర్వాత టీచింగ్ విషయంలోకి ఏంటి? బోధించుట అయితే చదువు ఒక్కొక్క పాయింట్ చదివి గుర్తు చూద్దాం, అందరికి గుర్తుపెట్టుకుంటున్నా, నోటిఫైడ్ చేయడానికి ఒక్కొక్కటి. బోధించువాడైతే బోధించుటలోను, మొదటిది ఏంటిది? ప్రవచించుటాడైతే ప్రవచించే వరం వచ్చింది నీకు, అది ప్రవచించాలి. సరే, ఈ ప్రవచించడం అనేది ఎక్కడ వస్తుంది? ఆ 9 వారాల్లో కనబడుతుంది. మరి ఇక్కడ కూడా కనబడింది. సరే, రెండో దానికి వచ్చేసరికి ఏమైంది? బోధించుట. అక్కడ వచ్చి బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అనేటువంటి పదం కనబడుతుంది. అంటే నాకు వ్యక్తిగతంగా కనబడే వాక్యం కనబడుతుంది తప్ప, వాక్య జ్ఞానం మీకు ఉండాలి అనేటువంటి రకంగా ఉంటుంది తప్ప
బోధించడం అయితే, అంటే బోధించడం కూడా ఒక కృపావరమే. కొందరు చాలా బాగా బోధిస్తారు. ఇప్పుడు నేనున్నాను ఒక టీచర్గా, నాకున్న అనుభవాన్ని బట్టి నా స్టైల్లో నేను బోధించుకున్నాను. బట్ కొందరు చాలా అట్రాక్టివ్గా బోధిస్తారు. వాళ్ళు బోధిస్తే అలాగే నిలిచిపోతాం. వాళ్ళు బోధిస్తే అలా బోధకు చాలా మెస్మరైజ్ అయిపోతాం, తర్వాత అడ్మైర్ అవుతాం. చాలా బాగుంటది టీచింగ్ కొందరిది. ఆ వరం ఉంటుంది కొందరికి, ఆ వరం ఉంటుంది. వాళ్ళు బోధిస్తే అది మామూలు చెప్పిన. కొందరికి పెద్దగా అందరిలాగా బేస్ గొంతుండి, శరీరం ద్రౌఢంగా ఉండి, చూడగానే ఇతడు స్పీకర్ అన్నట్టు కనబడరు. నార్మల్ గా సాదా సీదాగా ఉంటారు. హైట్ తక్కువ ఉంటుంది, గొంతు కూడా పీల గొంతుగా ఉంటుంది. కొన్నిసార్లు విన్నప్పుడు అది లేడీస్ గొంత జెంట్స్ గొంత అర్థం కాదు. పాట పాడితే ఒక బేస్ గొంతుతో పాడినట్టు ఒక స్పీకర్ కి ఇలా ఉండాలి, ఒక వ్యక్తి యొక్క స్వరం ఎట్లా ఉండాలి. అందరం మనం చాలా మంది రేడియో ప్రసంగాలు, టీవీ ప్రసంగాలు వినున్నాం కదా. ప్రసంగం అంటే ఈ బాణిలో ఉండాలి, ఈ స్వరం కలిగి ఉండాలి, ఈ స్వరపేటికి ఇలా ఉండాలి, ఈ మోడలైజేషన్స్, ఈ వేరియేషన్స్ కనబడాలి అని మనం ఊహించేటువంటి రకంగా ఉండదు. కానీ బట్ స్టిల్ వ్యక్తి ఆకర్షింపబడతాడు. స్టిల్ వెంటనే పరివర్తన జరుగుతూ వస్తుంటాడు. స్టిల్ అద్భుతం జరుగుతూ ఉంటుంది. అద్భుతమైన బోధ అది కృపావరం. అతనికి వరం ఉంది కనుక నిలబడితే అతని నోటి నుండి వచ్చిన ప్రతి మాట ముత్యంలాగా ఉంటుంది. ప్రతి మాట ఏరుకోవచ్చు, ప్రతి మాట ఆనిముత్యంలాగా కనబడతా ఉంటాం. నెక్స్ట్ అమ్మా, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగింది. హెచ్చరించుట కూడా ఒక కృపావరం. హెచ్చరించుట ఒక కృపావరం. అందరు హెచ్చరించరు. ఇప్పుడు నేను మా సంఘంలో ఏది చెప్పినా ప్రేమతో చెప్తున్నాను, చాలా ప్రేమతో. మరీ గాయపరచని హెచ్చరించను, బట్ అయినా గాయపడతాను. వాక్యంలో ఏదో ఒకటి టచ్ అవుద్ది, అది పరిశుద్ధాత్మ దేవుని పని. గాయపడతారు కానీ నేచురల్ గా నేను హెచ్చరించాను. తప్పని వాక్యం ద్వారా బోధించుకుంటాను. మీరు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వాక్యం కూడా పెడతాను. నేను పెట్ట కథలు, సొల్లు కథలు అన్ని చెప్పను. ఎక్కడో ఒక చోట ఇంపార్టెంట్ అయినప్పుడు కొన్ని నా సాక్ష్యాలు, కొన్ని ఉదాహరణలు చెప్తాను అంతే తప్ప మరి ఎక్కువ వాటి మీద టైం వేస్ట్ చేయను. ఎక్కువ వచనాలు, వాక్య ఆధారంతో పాయింట్స్, వాక్యాలు చెప్పుకుంటూ పోతాను. మీరు గత సంవత్సరంన్నర నుండి నా టీచింగ్స్ వింటున్నారు మీరు. సో చెప్పేది ఏంటిది నేనంటే అలా. సో అక్కడ కూడా అంతే. నేను పెద్దగా అయితే గద్దించి భయపెట్టి చెప్పను, అట్టని చెప్పి లేనిపోని సోది కథలతో టైం వేస్ట్ చేయను. చెబితే కదా ఆల్రెడీ సాక్ష్యం చెప్తున్నా అంటే, ఆల్రెడీ ఒక ఉదాహరణ చెప్తున్నానంటే దాని కొరకే చెప్తానంతే. అది కరెక్ట్ గా యూజ్ఫుల్ అవుతుంది నేను చెప్తాను. ముఖ్యంగా వాక్యం నేర్పిస్తూ పోతాను. నేను వాక్యమే నేర్పిస్తా, ప్రతి దానికి ఒక వాక్య ఆధారం ఉంటే దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ దాన్ని బట్టి టైం వేస్ట్ అవుతుంది, ఒక్కొక్కసార్లు టైం యూజ్ఫుల్ అవుతుంది తప్ప ఇక నేను వేరే చేయను అన్నమాట. ఇంతే. కానీ కొందరు సంఘానికి వస్తే ఎలా ఉంటుందంటే గద్దెంపు భయంకరంగా. అయినా వాళ్ళ సంఘానికి ఎక్కువ మంది వెళ్తా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి బాబు, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. పాస్టర్ గారిని చూస్తే మనకి గచ్చుమంటుంది. ఇందులో ఉన్నటువంటి పాస్టర్లో కూడా కొందరు అలా ఉండి ఉంటారు. వాళ్ళు ఏదైనా చెప్పారనంటే వాళ్ళ మాటకు అట్లా కదలరన్నమాట. హెచ్చరించకుండా వాళ్ళ మాటే ఉండదు. విశ్వాసులు ఉంటారు వాళ్ళ దగ్గర, సంఘం ఉంటుంది వాళ్ళ దగ్గర, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకు మిగతా వాళ్ళని గద్దిస్తే రెండో రోజు సంఘం ఖాళీ అవుతుంది, వాళ్ళు గద్దిస్తే ఎందుకు ఖాళీ అవ్వట్లేదు అని అంటే, గద్దించే కృపావరం అతను కలిగి ఉన్నాడు. దాన్ని ప్రజల క్షేమాభివృద్ధి కొరకై దేవుడు ఆ తారంతులు వాడుకుంటున్నాడు. ఇది రియల్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతే మర్మం. మనం ఒకరి మీద కులుకోవాల్సిన అవసరం లేదు. ఒకరు విస్తరిస్తున్నారు, ఆయన్ని అన్ని తిడతాడు, సంఘానికి ఆయన దగ్గరికి పోతున్నారు ఏంటండి అని చెప్పి కొందరు ఇంకోరు నేర్పించి వాళ్ళ సంఘంలో నుండి విశ్వాసం లాక్కోవడానికి ట్రై చేసినా లాక్కోలేకపోతున్నాను అనుకుంటారు కొన్నిసార్లు. ఈ పాస్టర్ గారు ఏంటండి ఇంత భయంకరంగా గద్దిస్తాడు, శాపాలు పెడతా ఉంటాడు, నష్టాలు చెప్తా ఉంటాడు, అయినా కూడా ఆయన దగ్గరికే పోతారేంటి? మీరు మా దగ్గర రండి, ఎంత బాగా చూసుకుంటాం, మేము మీకు ఛార్జీలు ఇస్తాం, బండ్లు పెడతాం, అన్ని చూసుకుంటాం, మీకు క్షేమకరమైన విషయాలు చెప్తామని మనం ఎన్ని సోపు మాటలు చెప్పినా మళ్ళీ ఆ తిట్టే కాడికి వెళ్తారు. ఎందుకు అని అంటే ఆయనకు ఆ వరం ఉంది. అందరిది కాదు ఆ వరం. హెచ్చరించడం అనేది ఒక కృపావరం.
నమ్మండి అంతే, అది కృపావరము. ఆ కృపావరం హెచ్చరించేవాడు హెచ్చరించాలి. ఎవడు పడితే వాడు హెచ్చరిస్తే మన కుదరం. ఏమంటారు, ఒక సామెత చెప్తారు కదా, కుక్కకు బదులుగా గాడిద అరిస్తే 3 బగులుద్ది అంటారుగా, అలా అవుతుంది పరిస్థితి. కుక్కకి ఇవ్వబడ్డ వరం ఏంటిది? మొరగడం. అది కుక్క చేయాల్సిన పని. నేను ఇలా సామెతతో పోల్స్తున్నానని కాదు, అర్థం చేయండి అని చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, హెచ్చరించడము కూడా ఒక వరమే. నెక్స్ట్ పాయింట్. దీనిలో ఎఫ్ఎస్సి చదవద్దండి, ఎఫ్ఎస్సి 4:11. ఈ కంటిన్యూషన్ పాయింట్స్ అవనివ్వండి. ఈ రోజు వీటితో అవజెప్తాను. ఆత్మవరములు మరియు కంటిన్యూషన్ మనము మరియు పరిచర్య నిమిత్తం ఆయన కృపావరములు. ఇది అయిపోయిందండి. కాదురా, వచనములో ప్రవచించుట, బోధించుట, హెచ్చరించుట అయిపోయింది. దాని కంటిన్యూషన్ పాయింట్ ఇదండి. లేఖనాల్లో ఉండదు, వాక్యంలో ఉండి చెప్పు. 10 minutes మాత్రం అది ముగించేస్తాను. వాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషం. ఒక్కొక్కటి. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో. పంచిపెట్టువాడు అనే పాయింట్ ఒకటి నేర్చుకున్నాం. కృపావరం పంచిపెట్టడం కృపావరం. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరు. మా బిలీవర్స్ క్రిస్టియన్ చర్చ్ లో మేము ఎక్కువ సంవత్సరాలు పనిచేసాం. ఇప్పుడు కూడా ఒక లీడర్ చేస్తున్నాను. ఆయన మెట్రోపాలిటన్ గారి మీద లక్షల నిందలు ఉన్నాయి డబ్బుల విషయంలో. బట్ రియాలిటీ ఏంటంటే, ఆయన కొరకు గాని, ఆయన పిల్లల కొరకు గాని ఆస్తులు సంపాదించకుండా ఆయన పంచిపెట్టుకుంటూ వచ్చాడు. ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ అవ్వడానికి ముందు తక్కువ కాలంలో, అంటే మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆయన కంటే గొప్ప వాళ్ళు, కానీ ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ అవ్వడానికి ముందు ఆయనలో ఇవ్వబడ్డ ఒక కృపావరం ఏంటంటే, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం. సంస్థలో పనిచేస్తున్నటువంటి మేము ఎవరమని మాకు ఇచ్చాడు ఆయన అర్థం కాదు. చాలా మందికి చర్చెస్ కట్టియడం, చాలా మందికి ఇవ్వడం, చాలా మందికి బోర్వెల్స్ వేయడము, సిడిపిలని, బట్టలని, గేదెలని, శానిటేషన్ అని, విడోస్కి ఇండ్లు కట్టియడం అని, ఇలా చూసుకుంటూ పోతే చాలా చాలా సేవలు చేశాడు. ఈ పంచిపెట్టడం అందరికి రాదు, అదొక కృపావరం. ఆ కృపావరాన్ని సంఘక్షేమం కొరకు వాడాలి. ఎవరు పడితే వారు పంచిపెట్టలేరు. ఆ వరం ఉన్న వాళ్ళే చేయగలరు. ఆ వరం ఉన్న వాళ్ళే చేయగలరు. మీకు విషయపన, పంచిపెట్టే వరం ఉన్న వాళ్ళని దేవుడు గుర్తు చేస్తాడు. ఒక ధనవంతుణ్ణి, నీకు ఒకటి కొదవగా ఉంది, నీ ఉన్నదంతా అన్ని పేదలకి ఇవ్వమని చెప్పాడు, చూశారు. ఆడికి దేవుడిచ్చిన కృపావరం ఏంటంటే పంచిపెట్టడం. కానీ వాడు దాని దగ్గర పెట్టేసుకుంటున్నాడు. అందరి వరం కాకపోవచ్చు అది, అందరూ పంచిపెట్టాలని అనను. నీకు ఆ కృపావరం ఉంటుంది, నువ్వు పంచిపెట్టేవాడు, నీకు ఎంత ఉంటే అంత ఇచ్చుకుని పోవాలి. అలా చేస్తారు కొందరు సేవకులు. నేను చూసి షాక్ అయ్యాను. వాళ్ళకేముండదు అసలు, వాళ్ళందరికి ఇస్తూ పోతా ఉంటారు. నాకు కొంచెం ముందు చూపు ఎక్కువ ఉంటుంది. టైం అయిపోతుంది, దీంతో నేను ముగిస్తాను. నాకు ముందు చూపు ఎక్కువ, కొంచెం బాగా ప్రార్థన పూర్వకంగా ముందు చూపు ప్లాన్ చేస్తాను. నా దగ్గర ఒక 20 years బ్యాక్, మా బాబు చిన్న బాబు పుట్టిన 20 సంవత్సరంలో ఒక ప్లాటినా బైక్ తీసుకున్నాను. అప్పుడే నాతో పాటు ఒక కొలీగ్ వచ్చి, సేవకుడు వచ్చి, ఆయన కూడా ప్లాటినా తీసుకున్నాడు. ఆయన జస్ట్ సిల్వర్ కలర్, నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. ప్లాటినా మంచిగా మైలేజ్ ఇచ్చే, సేవకులం పేదోళ్ళం కష్టపడుతున్నాం కదా అని చెప్పి 2 బైకులు తీసేసుకుని ఆయన సేవలో ఆయన ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో కరోనా కంటే ముందు జస్ట్ 4-5 years బ్యాక్ అయితే నేను కొత్తగా చర్చ్ కట్టుకున్నాను. మా పిల్లలు అప్పుడప్పుడు ఎదుగుతున్నారు. ఆల్మోస్ట్ 15 years 16 years వచ్చేసారు. వచ్చినటువంటి మా పిల్లలకి, మా పిల్లలు బైక్ మీద వెళ్ళాలి, ఒక్క బైక్ మీద వెళ్ళాలి అని అంటే, అమ్మగారు నేను వెళ్ళాలంటే కష్టం అవుతుంది అని చెప్పి ఆ పాస్టర్ గారు ఏం చేస్తారు, అయ్యగారు నాకు కొత్త బైక్ కావాలి, వెళ్దాం పదండి అంటే ఆయనకు ఒక షైనీ బండి ఇప్పించాను. వెళ్ళి షోరూమ్కి వెళ్ళి షైనీ బండి ఇప్పించాను. ఇవ్వగానే ఆయన ఏం చేశాడు, ఈ బండిని ఎక్స్చేంజ్ లో పెట్టి బండి తీసుకుందాం అని అనుకున్నాడు. ఆయనకు డబ్బులు అడ్జస్ట్ అయ్యాయి, బండి తీసేసుకున్నాడు. నేను ఈ బండి తీసుకొచ్చుకుని నా దగ్గర పెట్టుకుని నేనేమన్నాను, పాస్టర్ గారని దీనికి షోరూమ్ వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు చెప్పండి, అది నేను చేస్తాను, ఇది నాకుండే ఇవ్వండి అని అన్నాను. మా పాస్టర్ అమ్మ గారు ఏమన్నారనంటే,
అయ్యగారు 2 బైకులు ఎందుకండి, వద్దులేండి అని నేను అన్నాను. పిల్లలు ఎదిగారు. ఓ 2-3 నెలలు అవ్వగానే మాకు అర్థమైపోయింది 2 బండ్ల యొక్క ప్రాముఖ్యత. ఒక్కోసారి నేను సేవకు వెళ్తున్నానంటే వాళ్ళ అబ్బాయిలు ఎవరైనా ఒక్కరిని పట్టుకొని ఆమె కూడా సేవకి వెళ్తుంది. 2 బైకులు చాలా ఉపయోగపడుతున్నాయి. ఒకరోజు ఒక పాస్టర్ గారు దారిలో వెళ్తూ ఒక చోట సైకిల్ మీద వెళ్తూ ఫోన్ చేశాడు పాస్టమ్ గారికి. పాస్టమ్ గారండి, నాకు అసలు బాగా నొప్పులు లేస్తున్నాయండి, సైకిల్ తొక్కుంటూ ఒక పల్లెటూరు దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేశాను. నేను ఇంటికి రాగానే పాస్టమ్ ఏముందంటే, అయ్యగారు మనకు 2 బైకులు ఉన్నాయి కదా, ఒక బండి ఆయనకి ఇచ్చేద్దాం. అరే, ఇది సూత్రం బాగానే ఉంది కానీ నేను నా అవసరం కొరకు తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఎదిగారు. రేపటి పిల్లలు ఎదిగిన తర్వాత మగ పిల్లలు ఉంటే సమస్య ఏంటంటే వాళ్ళకి వెహికల్స్ ఉండాలి. మనం వెంటనే ఒక కొత్త వెహికల్ తీసేటువంటి స్తోమతలు లేము. సేవలో మళ్ళీ అన్ని లీడర్షిప్లు అవన్నీ చేసి కొత్తకొచ్చుంటున్నాం. ఇప్పుడు నేనేం చేయాలి? ఖచ్చితంగా ఒక బైక్ కొనియాలి నా పిల్లలకి, ఖచ్చితంగా వాళ్ళకి అవసరం. ఏం చేయాలి అర్థం కాదు నాకు, ఏం చేయాలి అర్థం కాదు. కానీ ఫస్ట్ టైం ఇద్దామని అనగానే మంచి పని కదా, పంచిపెట్టేవాడు మనస్ఫూర్తిగా పంచిపెట్టాలి. నీకు 2 ఉంటే ఒకటి ఇవ్వాలి అన్నటువంటి సూత్రం కూడా ఉంది. ఏమన్నా అవన్నీ చెప్పి ఏం చేశా, బైక్ సరే ఇచ్చేసా. పాస్టర్ గారు చెప్పారు, ఇచ్చేసా. ఇవ్వగానే అనిపించింది ఆయన పెద్ద కృతజ్ఞత కలిగి ఉండలేడు. అసలు ఏ పాస్టర్కి అయితే నేను ఇచ్చాను ఆయన నేనే కొనుక్కున్నా అన్నట్టుగా ఫీల్లో ఉన్నాడు ఇప్పటికి కూడా. సమయానికి ఆయనకి ఇచ్చేసా. కాకపోతే ఓల్డ్ బైక్ ఇచ్చింది నేను, కానీ మంచి బైక్ అది. ఆ ఇంజన్ ఇప్పటికి కూడా నా ఇంజన్ చేయించుకోలేదు. 20 సంవత్సరాల బైక్ నాది, దాని ఇంజన్ చేయించుకోలేదు నేను. ఈలోగా నాకు ఏం అర్థం కాల. మా పెద్ద బాబుకి నాగ్పూర్లో సీట్ వస్తే ఆయనకి నా బైక్ నా ప్లాట్ని ఇచ్చి పంపించేశాను. ఈ ప్లాట్ని దానం చేశాను. నాకేం లేదు. మీరు నమ్ముతారు లేదు, దేవుడు మార్గం తెరిచాడు. వెళ్ళిపోయాను. ఈఎంఐ పెడదామని ఒక బండి తీసుకుందామని పోయాను. హోండా ఎస్పీ 125cc, కొంచెం మైలేజ్ కూడా ఉంటుంది, మనకు వీలుగా ఉంటుంది, మరి పెద్ద బండ్లు కాకుండా కొంచెం కొత్త బండి తీసుకున్నాం. సెకండ్ తీసుకుందామని పోయాను, కొత్త బండి తీసుకుందామని పోయాను. వెళ్ళినప్పుడు ఈఎంఐ పెడతా అనుకున్నా, సమయానికి డబ్బులు అయ్యాయి. నెట్ డబ్బులు పే చేసి ఒకరోజు చూడడానికి వెళ్ళాం. 2వ రోజుకు డబ్బులు అయ్యాయి. 2వ రోజుకు నెట్ మనీ పెట్టేసి బైక్ కొనుక్కొని వచ్చేసాను. మన పోయిన వారం వచ్చి మా పెద్ద బాబు, నేను కొత్త బైక్ కొనుక్కుంటా డాడీ, నాకు ఇది పాత ఇబ్బంది అవుతుంది అని. మా చిన్న బాబు ఏమంటున్నాడంటే, నేను వరంగల్లో కాలేజీకి వెళ్ళాలి కదా డాడీ, నాకు కొంచెము బస్ పాస్ కష్టం అవుతుంది, ఎక్కడం కష్టం అవుతుంది. ఎక్కినప్పుడు కూడా చాలా మంది ఈ మధ్య ఫ్రీ టికెట్లు అయినాయి కదా, ఫ్రీ టికెట్ల వల్ల లేడీస్ చాలా మంది ఎక్కడం వల్ల నిలబడి రావాల్సి వస్తుంది. అట్లా 2 hours కష్టపడుతున్నా, అటు 2 hours 2 hours కష్టపడుతున్నా డాడీ అని అంటే, వెంటనే నాగ్పూర్ నుండి ఆ బాబు ఈ బండి తీసుకొచ్చాడు. ఈ బండి ఆయనకి ఇచ్చేసా, చిన్నోడికి ఇచ్చేసాను. ఈ కొత్త బండిని, అది కొత్త బండి అంటే అది కూడా 2 సంవత్సరాలు అయిపోయిందిలేండి. ఈ బండిని ఆడు పట్టుకొని వెళ్ళాడు. నిన్న మేము కర్ణాటక నుండి బైబిల్ ట్రాన్స్లేషన్ ముగించుకొని వచ్చేసాం. రాగానే బయటికి వెళ్దామంటే మాకు బైక్ లేదు. ఎప్పుడో ఒకప్పుడు నేను ఒక సిస్టర్ గారికి ఆపదలో ఉందంటే విధవరాలకి 50,000 ఇచ్చాను. ఆమె వెంటనే నిన్న దిన ఒక 30,000 కొట్టింది నాకు. దీని ఒక ప్రయోజనంగా వాడదాం అని చెప్పి షోరూమ్కి వెళ్ళి స్కూటీ తీసుకుంటే ఇక్కడ లోకల్లో మాకు ఉపయోగపడుతుంది, తర్వాత ఎప్పుడైనా కార్ తీసుకోవచ్చు అని చెప్పి స్కూటీ కొరకు అనిపోయాం. 4-5 షోరూమ్లు తిరిగి ఆన్ చేశాను. తర్వాత వేరే వాళ్ళకి ఒక చిట్టు వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా నాకు ఒకప్పుడు ఇచ్చేది ఉండే డబ్బులు, నేను మర్చిపోయా. వాళ్ళు ఒక 50,000 ఇస్తానన్నారు. నేను అలా చూడగానే నాకు స్కూటీ ఈ రోజు కానీ రేపు కానీ నేను తీసుకుంటే నెట్ పేమెంట్ చేసి తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. పంచిపెట్టే నీకు వరం ఉంటే నువ్వు పంచిపెడితే దీవింపబడుతుంది తప్ప నష్టం జరగదు. అలా నేను ఒక చర్చిని దానం చేసిన, నాకు ఇంకో చోట చర్చ ఇచ్చాడు. ఓ ఇల్లు దానం చేశాను, నాకు ఒక చోట ఇల్లు ఇచ్చాడు దేవుడు. దానంత వాల్యూ రాకపోయినా దేవుడు రుణస్తుగా ఉండలేదు నాకు. ఒక చోట 2-3 చోట్ల నేను పరిచర్య అప్పగించేసి వచ్చాను. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను, నాకు పరిచర్య ఇచ్చాడు దేవుడు. కొన్ని బైబిల్ కాలేజీలలో అంత దూరం నేను ఉండలేను, పిల్లల చదువు ఇబ్బంది అవుతుంది, దేవుడు దర్శనం సేవ చేయమని చూస్తున్నాను, దేవుని దర్శనానికి లోబడి ఇటు వచ్చాను. ఈ ఏరియాలలో నన్ను వేరే బైబిల్ కాలేజీలో వాడుకోవడం ప్రారంభించాను. నేను ట్రాన్స్లేషన్ చేసుకుంటూ ఇది బ్రతకాలి, చర్చి కట్టుకుంటే ఈఎంఐలు అయ్యాయి, మనం ఎవరిని అడుక్కోలేము, విశ్వాసం కూడా కానగలిగండి, దర్శనం బాగాలి చేయించాక రకం కాదు. దేవుడు ఎక్కడ నన్ను ఎవరిని ప్రేరేపించిస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. అట్లని చెప్పి మనకు తలంత ఉంది కదా అని చెప్పి
వెళ్ళిపోయి నేను వేరే దగ్గర బైబిల్ కాలేజీలో మన బైబిల్ ట్రాన్స్లేషన్ ఇద్దరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. కరెక్ట్ గా ఈ అమ్మాయి డేట్ కి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు దేవుడు మాకు ఇస్తున్నారు. బయటికి వెళ్ళి మేము ఒక 10 days అవుట్లో ఉండి ప్రశ్నించాం. చుట్టుపక్కల వాళ్ళకి షాక్ అయిపోయింది. దానాలు చేసింది ఈ చుట్టుపక్కల వాళ్ళు చూశారు. నేను దానాలు చేసినటువంటి చర్చెస్ స్థలాలు, చర్చ్ అంటే దానం చేస్తాం, విశ్వాసం దానం చేస్తారా? సరే, విశ్వాసం దానం చేస్తాం, స్థలాలు ఆస్తులు దానం చేస్తారా? చాలా కష్టంగా ఉంటుంది. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పే ఫీలింగ్స్. కానీ అసలు ఇస్తాం కానీ మనం పేదరికి వచ్చినప్పుడు తినడానికి లేనప్పుడు ఆ రోజు ఉన్నదంతా ఇచ్చేస్తాం. నీకు తినడానికి లేని సందర్భంలో వాళ్ళందరికీ చర్చిలు ఇచ్చేస్తాం. నీకు చర్చి లేని స్థలంలో విశ్వాసం ఇచ్చాం. విశ్వాసం లేని స్థలంలో మనం జీరోకి వచ్చిన తర్వాత, మనల్ని జీరోకి వచ్చిన తర్వాత పాస్టర్ల అసోసియేషన్ లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ మనల్ని చూస్తున్నటువంటి వ్యూ పాయింట్ చూసిన తర్వాత మనల్ని జీరోలాగా చూస్తా ఉంటే హట్ అవుతాం. అరే, మనం ఇచ్చినటువంటి వాళ్ళు, మన వల్ల బ్రతికేటువంటి వాళ్ళు, అంటే దేవుడి వల్ల బ్రతుకుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏమో మంచిగా బ్రతుకుతా మనల్ని ఒక కించంగా చూస్తా ఉంటే చాలా హార్టింగ్ ఉంటుంది. మీకు తెలియట్లా? పంచిపెట్టడం ఎప్పుడు నష్టం చేయలేదు. దేవుడు మేలు చేసుకుంటూ వచ్చాడు. ఎవరైతే చూశారో వాళ్ళే షాక్ అయ్యారు. ఏమని? ఇతడు ఇవ్వడం వల్ల దీవింపబడ్డాడు తప్ప నష్టం పొందలేదు. ఇది వరం ప్రియులారా, ఇది వరం అంతే. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చి అంటున్నారు, పాస్టర్ గారు ఇక్కడ చర్చి కట్టారు కానీ మళ్ళీ దేవుడైనా చెప్తే ఇది కూడా ఇచ్చి వెళ్ళిపోతారేంటి అని అడిగారు. నేను చెప్పాను, దేవుడు ఏం చెప్తే చేయాలంటే ఎవరికి తెలుసు అని అన్నా. అంతే, మనసు కూడా అలా మారిపోయింది. నాకు ఒకప్పుడు కొంచెం ఆలోచించాను, బైక్ ఇచ్చేసిన ఎన్నిసార్లు మీకు చెప్పే నరేషన్లో మీకు అర్థమై ఉంటుంది. నేను అంత 100% పంచిపెట్టాలని చేయాల. కొన్ని చర్చించేటప్పుడు, స్థలం ఇచ్చేప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఇద్దాం, సహాయం చేద్దాం అని ఇచ్చాను. కానీ దాన్ని కూడా దేవుడు నిర్వహించాను. దాన్ని కూడా దీవించాను. ఇప్పుడు ఎంత ధైర్యంగా సాక్షి చెప్తున్నా మీ ముందు. నేను పంచి పెట్టాను. పిల్లలకి బైక్లు ఉన్నప్పుడు నాకు బైక్ తీసుకున్నాను. అసలు మా అమ్మగారు, పాస్టర్ అమ్మగారు ఏమందంటే, ఇదే డౌన్ పేమెంట్ పే చేసుకుంటే మనకు కార్ వస్తుంది కదండి, కార్ తీసుకున్నాను. బట్ స్టిల్ ఒక స్కూటీయో బైకో ఉండాలి కాబట్టి తీసుకుందాం. తర్వాత కార్ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఇంకో స్లాబ్ చెక్ చేయాల్సి ఉంది, దాని కూడా దేవుడు డబ్బులు సమకూర్చాడు ఆల్రెడీ. లైక్ పాల్ యాంగ్స్ చెప్తున్నట్టుగా, ఇట్ ప్రెగ్నెంట్ అండి, సూన్ ఆ స్లాబ్ పడుతుంది. దేవుడు ఆల్రెడీ నాకు క్లియర్గా చూపించాడు, స్లాబ్ పడుతుంది. అది కూడా మీకు సాక్షి చెప్తాను ప్రియులారా. అలా మనము ఇవ్వబడ్డ కృపావరాలు దేవుడు మన సంఘ ప్రయోజనం కొరకు వాడతాడు. ఇందులో ఇంకా 3 పాయింట్స్ తర్వాత ఉంటాయి, అది నెక్స్ట్ వారంలో నేర్చుకుందాం. దేవుడు ఈ మాట దీవించును గాక. కృపావరాల సబ్జెక్ట్ స్టార్ట్ చేసాం. అందులో కేవలం మొదటి పాఠం మాత్రమే చూడగలిగాం. ఇంకా మిగతా పాయింట్స్ 5 పాయింట్లోకి వెళ్ళలేదు. కానీ ఇందులో ప్రత్యక్షత గురించి నేర్చుకోగలిగాం. సేవ ప్రయోజనం కొరకు ఇవ్వబడేటువంటి వరములను చూడగలిగాం. తర్వాత ప్రవచించడము, బోధించడము, హెచ్చరించడము, పంచిపెట్టడము అనే 4 విషయాలు మాత్రం ఈరోజు నేర్చుకున్నాం. ఇవి కూడా కృపావరాల్లో భాగమని దైవజనులైన ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకున్నట్టుకు కృప చూపించండి. మీరే సహాయం చేసి మాకివ్వబడ్డ వరాలని మీ మహిమ కొరకై వాడుకునే కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను.